చెంతకు చేరి వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో దైవవాక్య ధ్యానము నిమిత్తము మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము, దయచేసి 26వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనకరము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? దేవునికి స్తోత్ర. ఎవరు చెబుతున్నారు ఈ మాటలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఒక మనుష్యుడు సర్వలోకమును సంపాదించుకొని, లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? నిజమే, ఈరోజు చాలామంది సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలి, సంపాదన 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 సంపాదించాలి అనేటటువంటి ఆతృతే. కానీ చాలామంది ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఆలోచన ఏమిటంటే సంపాదించాలి సంపాదించాలి. ఏమి సంపాదిద్దాం, ఎట్లాగ సంపాదిద్దాం, ఇదే ఆలోచన. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ప్రయోజనం ఏమిటి? చాలామంది అనుకుంటున్నారు ఇదే సమస్తము, ఈ జీవితమే సమస్తము అనుకుంటున్నారు. కానీ ఇక్కడ బ్రతికేది ఎంతకాలం అంటే 60, అధిక బలం అంటే 70, ఆయాసంతోనైతే 80. ఆయాసంతో బ్రతికేటటువంటి బ్రతికేది. నేనంటాను ఇది కాదు మనకు ఒక సమస్తము, మనకి ఇంకొక బ్రతుకుంది. అది ఎక్కడంటే యుగాయుగములు బ్రతికేది. హల్లెలూయా. ఆ నిత్యత్వములో బ్రతుకుటకు మనము మన ఆత్మీయ జీవితాలను సిద్ధపరచుకోవాలా. బైబిల్ చెబుతుంది, మరణకాలమున వాని ఆస్తి వానికి అక్కరకు రాదు. ఎంత సంపాదించినా నీవు సంపాదించినది ఏది మరణకాలమున నీకు అక్కరకు రాదు. నీ మరణకాలమున అక్కరకు వచ్చేది ఏమిటంటే దైవికమైన నీతి. హల్లెలూయా. ఆ నీతిని మన జీవితంలో మనం స్వతంత్రించుకోవాలి. ఆ నీతిని సంపాదించుకోవాలి. అసలైంది లేకుండా ఏదేదో సంపాదించుకుంటే అది నీకేమీ ప్రయోజనము కానేరదు. కనుక నేనంటాను, మనం సంపాదించుకోవాల్సింది ధనం కాదు, మనం సంపాదించుకోవాల్సింది దైవికమైన సంగతులను మనం సంపాదించుకోవాలి. లోకమంతా సంపాదించుకుని చివరికి తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? నిష్ప్రయోజనం. పడి సంపాదిస్తారు. కొంతమంది చూడండి, ఆదివారం గుర్తుండదు, శనివారం గుర్తుండదు, బుధవారం గుర్తుండదు, బైబిల్ స్టడీ గుర్తుండదు, శుద్ధీకరణ కూటాలు గుర్తుండవు, ఏది గుర్తుండదు. వాళ్ళకి ఏమి తెలుసు అంటే సంపాదన సంపాదన సంపాదన. నేనంటాను, ఆకాశ పక్షులను చూడండి, ప్రభు అంటున్నాడు, అవి విత్తవో కొయ్యవో, అయినా కానీ పరలోకపు తండ్రి వాటిని
పోషించట్లేదా అని అంటున్నాడు. అక్కడే మళ్ళీ ఇంకొక మాట అంటున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు. మనం ఎవరిమి? ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు. నేను అంటాను, పావురాలకి మేత అయిపోతూ ఉంటే నేనేం చేస్తానంటే ఒకరోజు ముందుగానే మేత తీసుకొచ్చి పెడతా వాటికి. ఎందుకు? నేను వాటిని పెంచుతున్నాను కనుక. ప్రేమైనటువంటి వారిని గమనిద్దాం. మన దేవుడు అంటున్నాడు, మీరు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా. మనము ఆకాశ పక్షుల కంటే మనం ఎవరిమి? శ్రేష్ఠులం. నిజమే, వాటినే ఆయన పోషిస్తున్నాడు కదా. మనం వాటికంటే శ్రేష్ఠులమని యేసయ్య చెబుతున్నాడు. నేను అంటాను, మనము సంపాదించుకొనవలసినవి వేరొకటి ఉంది, మనకి ప్రయోజనకరమైన సంగతులు వేరొకటి ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఇంకొక మంచి మాటని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము, దయచేసి 21వ వాక్యాన్ని చదువుదామా. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 21వ వాక్యము. ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలిన వారై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే. దేవునికి స్తోత్ర. మనము దేవుని ఎన్నడూ మనం విసర్జించకూడదు. దేవుని సన్నిధిని మనం ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధికి మనము we will give first priority to the Lord. The Lord will give you first priority. దేవునికి నీవు ప్రథమ ప్రాధాన్యత ఇస్తే ఆయన కూడా నీకు ప్రథమమైన ప్రాధాన్యత ఇస్తాడు. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? నీ చేతి పనులకు ప్రాధాన్యత, నీ వ్యాపారానికి ప్రాధాన్యత, నీ ఉద్యోగానికి ప్రాధాన్యత, నీ కార్యాలకు ప్రాధాన్యత, లోక సంబంధమైన సంగతులకు నీవు ప్రాధాన్యత ఇస్తున్నావా? నేనంటాను, ప్రభువుకు నీవు ప్రాధాన్యత ఇస్తే ఆయన నీకు ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే బైబిల్లో ఆ మంచి మాట రాసింది, ఏమని? నన్ను గణపరచు వానిని నేను గణపరుస్తాను. ప్రభువుని మనం గణపరచగలిగిన అనుభవములోనికి రావాలి. సంపాదనను గణపరిచి లోక సంబంధమైనటువంటి సంగతులను గణపరుస్తూ ఉంటే నా దేవుడు నీకు తాను ఆయన ఘనతను కలగ చేయడు. మనకు తెలుసు, సౌలు ఏం చేశాడండి? దేవుని మాటను గణపరచకుండా అమాలేకీయుల మీదకి వెళ్ళి యుద్ధం చెయ్యి అని దేవుడు చెబితే సౌలు ఏం చేశాడు? దేవుని మాటను గణపరచకుండా, అనగా దేవుడు చెప్పినట్లుగా చెయ్యకుండా ఏం కోరుకున్నాడు? తాను ఇష్టపడినవి, తాను ఆశించినవి, తాను కోరుకున్నవి కదా ఏం చేస్తున్నాడు? గణపరుచుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దా. గమనించగలిగిన మంచి మాట ఏమిటంటే, సౌలు దేవుని మాటకు ప్రాముఖ్యతనివ్వకుండా తాను ఏదో సంపాదించుకోవాలి, తానేదో సెటిల్ కావాలి, తానేదో స్థిరపరచబడాలి, తానేదో వర్ధిల్లాలి అన్నట్లుగా దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టి, దైవిక ఆలోచనను ప్రక్కన పెట్టి, దైవ చిత్తమును ప్రక్కన పెట్టి చివరికి తాను సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తుంటే దేవుని విసర్జించి దైవ సన్నిధిని పోగొట్టుకొని ప్రేమినటువంటి వారలరా చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, దేవుడు అతని చేతిలో నుండి ఆ రాజ్యమును తీసివేశాడు.
అతని చేతులలో నుండి ఆ రాజ్యమును దేవుడు తీసివేశాడు. కారణం ఏమిటంటే దైవ చిత్తమును విడిచిపెట్టి తన స్వచిత్తమును నెరవేర్చుటకు ప్రయత్నపడుచున్నాడు. అందుకే యేసయ్య అంటున్నాడు, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఏం ప్రయోజనం ఉంటుంది? ప్రయోజనం ఉండదు. దైవ చిత్తానికి మనలను మనం అప్పగించుకొనుటకు ప్రభువే మన ఎడల కృప దయచేయునుగాక. హల్లెలూయా. ప్రసంగి గ్రంథములో ఓ మంచి మాటను చదువుదామా? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము దయచేసి 11వ వాక్యాన్ని చదువుదామా? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 11వ వాక్యము. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువగుదురు, కన్నులారా చూచుటయే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏమి? నిజమే, ఆస్తి ఎక్కువైతే దాన్ని భక్షించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. మన దగ్గర ఏమీ లేదనుకోండి, మనకు బంధువులు కూడా ఎవడు ఉండడు, మన వెల్ విషర్స్ కూడా ఎవరు ఉండరు, మనల్ని ఆదరించేవారు కూడా ఎవరు ఉండరు, మన యోగక్షేమాలు చూసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. నీ దగ్గర ఆస్తి ఎక్కువైందా, నీ దగ్గర ధనం ఉందా, దానిని భక్షించువారు కూడా ఎక్కువ అవుతారు. మనకి తెలుగులో మంచి సామెత ఉంది, బెల్లం ఎక్కడుంటే ఈగలు వస్తాయి, బెల్లం లేకపోతే ఈగలు కూడా రావు. బెల్లం ఉంటే ఈగలు వస్తాయి. అదే బైబిల్ ఇక్కడ రాసిన మంచి మాట. ధనం ఎక్కువ అవటం వలన దానిని భక్షించువారు ఎక్కువ అవుతారు. ఆ దాని వలన, ఆ ఆస్తి వలన మనకేమి ప్రయోజనము కలుగుదా? కనుక మన ఆత్మ సంబంధమైన సంగతులకు ప్రయోజనకరమైన పరిస్థితులను మనము అనుక్షణము ధ్యానం చేయాలి. కానీ లోకాన్ని సంపాదించుకుందాం, లోక సంబంధమైన సంగతులు యందు జీవిద్దాము, ఎంత సంపాదిద్దాం, ఏమి చేద్దాం కాదు. మనము సంపాదించవలసినది ఒకటి ఉంది, అది ఆత్మ సంబంధమైన సంగతులు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆత్మ సంబంధమైన సంగతులను నీవు సంపాదించగలిగితే అది నీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనం. ఈ సంగతులు వదిలిపెట్టి లోకాన్ని సంపాదిద్దాం, లోక సంబంధమైన సంగతులను సంపాదిద్దామని కొంతమంది ప్రయాసపడి పరిగెత్తుతూ ఉంటారు. నీ ప్రయాసకి ఒకరోజు ప్రయోజనం రాదు, కానీ ఆయాసం వస్తుంది. చూడండి, బాగా ధనం సంపాదించినోడు చనిపోవటానికి ఇష్టపడతాడా? ఇష్టపడరు. ఎందుకు? ధనం ఇప్పుడు దాకా సంపాదించాను, ఇప్పుడు తినే సమయానికి చచ్చిపోతే ఎట్లా కానీ వాడి ప్రాణం గుట్టలాడుతుంది. అది ఏమీ లేనివాడు చూడండి, బాగా లేకపోతే ఏమనుకుంటా, చచ్చిపోతే ప్రభువా నన్ను తీసుకోయ్యా అని ప్రభువుని బ్రతిమలాడతాం. అదే బాగా ధనం ఉంటే ప్రభువా నన్ను తీసుకోమంటావా అనేటటువంటి ఆ మంచి మనసు ఉండదు. అందుకే నేను అంటాను, ఈ ధనము వలన మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనం ఏమీ లేదు. నేను అంటాను, మనం తినటానికి ఉండటానికి ఉంటే చాలు. ఆమేన్ చెబుతామా? వద్దా? ఈ సంగతిని మేము ఎందుకు ఒప్పుకుంటాం? ఏ జేబులో చేయి పెట్టినా డబ్బులు కావాలనుకుంటారా? నేను అంటాను,
బైబిల్ చెబుతుంది ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. నేను కోరుకునేది ఏంటంటే, ప్రభువా నాకు ఏం కావాలో అది అక్కర తీర్చయ్యా అని నేను కోరుకుంటా. నాకు ఏది కావాలో అది తీర్చు ప్రభువా, అంతేగాని నాకు ఎక్కువ ధనం ఉండదు. మంచి జ్ఞానవంతుడు, జ్ఞానమును దేవుడే జ్ఞానం అడిగితే దేవుడే అడుగుతున్నాడు, నీకేం కావాలి చెప్పు ఇస్తానంటే. సొలొమోను ఏమడిగాడంటే జ్ఞానాన్ని అడిగాడు. ఇప్పుడు నేను అంటాను, సొలొమోను లోక సంబంధమైన జ్ఞానము కలిగిన వాడు కాదు. ఏ జ్ఞానము కలిగిన వాడు? ఆత్మీయ జ్ఞానము కలిగిన వాడు చెబుతున్నాడు. ఈ జ్ఞానం పొందుకొని కూడా చివరికి ఏమైపోయాడంటే ఫల్టీలు కొట్టాడు. లోక సంబంధమైన జ్ఞానం కాదు, దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఆ జ్ఞానాన్ని పొందుకొని కూడా తన ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. చివరికి మరలా రియలైజ్ అయిపోయి చివరికి తన జీవితాన్ని కట్టుకొని ఇప్పుడు జ్ఞాన సహితమైన మాటలు చెబుతున్నాడు. ఏమని? సూర్యుని క్రింద జరిగేవన్నీ కూడా వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. ఎప్పుడు చెబుతున్నాడు ఈ మాటలు? చనిపోవటానికి ముందుగా మరలా తన జీవితాన్ని రియలైజ్ అయిపోయాడు. ఎప్పుడు? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, వ్యర్థమైన ప్రతి సంగతి చేసి, దుష్ట కార్యాలన్నీ చేసి, ఇప్పుడు తనకు ఆ విషయాలలో ఎక్కడ కూడా సంతృప్తి కలగక తన ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రమో ఆ సంగతులు ప్రయోజనకరములైనవి అని కావు అని గుర్తించి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సూర్యుని క్రింద జరుగుతున్నవన్నీ వ్యర్థమో వ్యర్థమో ఇప్పుడు చెబుతున్నాడు. మన ఆత్మీయ జీవితాలకి ఎందుకు ఈ మాటలు రాశాడు అంటే మన ప్రయోజనము కోసం. దేవునికి స్తోత్ర. గట్టిగా చదువుదా. హల్లెలూయా. ఈరోజు మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమైన సంగతులను మనం వెతకాలి, కానీ లోక సంబంధమైన సంగతులలో, శరీర సంబంధమైన సంగతులలో మనం ప్రయోజనకరులుగా ఉండటానికి కాదు, ఆత్మ సంబంధముగా మనం ప్రయోజనకరులుగా మార్చబడుదుముగాక. హల్లెలూయా. నిజమే. ప్రేమైనటువంటి వారిలో ఏమిటి మనకు ఆత్మ సంబంధముగా ప్రయోజనకరమైన సంగతులు అంటే, దైవజనుడు అయినటువంటి పౌలు గారు గలతీయులకు రాస్తున్నటువంటి తన పత్రికలో ఓ మంచి మాటని వ్రాస్తున్నాడు. చదువుదామా ఆ మాటను ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక దయచేసి 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదామా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యం. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. ఒక విశ్వాసికి, ఒక దేవుని బిడ్డకి ప్రయోజనకరమైన సంగతి ఏమిటంటే తాను సంపాదించిన సంపాదన అతనికి ప్రయోజనకరము కాదు. ఏమిటి ఒక విశ్వాసికి ప్రయోజనకరము? ఆత్మ సంబంధమైన ప్రయోజనము ఏమి సమకూర్చుతుందంటే విశ్వాసమే మనకి ప్రయోజనకరం. విశ్వాసమే ప్రయోజనకరం. విశ్వాసం అంటే ఏమిటి అసలుకి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఫెయిత్? లేని వాటిని ఉన్నట్లుగా ఊహించటమే విశ్వాసం. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా.
హల్లెలూయా. నిజమే, దేవుడు ఒకరోజు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహమా అబ్రహమా, నేను నీకు చూపించేటటువంటి దేశానికి వెళ్ళి అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెబితే వెంటనే అబ్రహాము విశ్వసించి బయలుదేరి దేవుడు చూపించే ప్రదేశానికి బయలుదేరాడు. ఎంత దూరం తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. ఆ భూమి యొక్క ఆ స్వారూప్యత ఎట్లాంటిదో తెలియదు, నైతిక స్వారూప్యత ఎట్లాంటిదో తెలియదు, నీళ్లు దొరకదా తెలియదు. ఒకటి నమ్మాడండి, ఏమిటంటే దేవుడు తనతో చెప్పిన మాటని విశ్వసించాడు. బైబిల్ చెబుతుంది, అబ్రహాము దేవుని నమ్మిన గనుక అది అతనికి నీతిగా ఎంచబడ్డది అని. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఈరోజు చాలామంది జీవితాలలో ఏమీ లేకుండా పోతుందంటే విశ్వాసం లేకుండా పోతుంది. నేను అంటాను, విశ్వాసమే నీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరం. ఈ విశ్వాసమే లేకపోతే నీకు ప్రయోజనం ఏమి చేకూర్చబడుతుంది? విశ్వాసము నీ జీవితానికి ప్రయోజనకరం. నీవు సంపాదించిన సంపాదన కాదు నీకు ప్రయోజనకరం, నీ ధనము కాదు నీకు ప్రయోజనకరం, నీ వెండి కాదు నీకు ప్రయోజనకరం, నీ ప్రేమైనటువంటి వారు బంగారం కాదు నీకు ప్రయోజనకరం. నీకు ప్రయోజనకరమైంది ఏమిటంటే విశ్వాసం. నీవు విశ్వాస సంబంధమైన సంగతుల యందు స్థిరపరచబడాలి. నీవు విశ్వాస సంబంధమైన సంగతుల యందు స్థిరపరచబడకుండా ఇంకా లోక సంబంధమైన సంగతుల యందు, ఇంకా ఆత్మ సంబంధమైన సంగతుల యందు స్థిరపరచబడకుండా ఇంకా శరీర సంబంధమైన సంగతుల యందు నీ ఆత్మీయ జీవితాన్ని ఒకవేళ స్థిరపరచుచున్నావా, ఒకరోజు నీవు భంగపడాల్సి వస్తుంది. ఒకడు బాగా సంపాదించాడు, ధనం బాగా సంపాదించాడు, చివరికి ఎక్కడికి వెళ్ళాడు అంటే పాతాళములో ఉన్నాడు. పాతాళములోనిడి వాడు కేకలేస్తున్నాడు, ఏమయ్యా నీ ధనము నిన్ను ఆ పాతాళము నుండి తప్పించలేకపోయిందా అంటే అంటాడు, ధనం గినం ఏం లేదు, ఇక్కడ ఎత్తబాకయ్యా ఆ ధనం సంగతే, నేను విస్తారమైన ధనము సంపాదించాను, ఆ ధనమేమి నన్ను ఈ పాతాళము నుండి నన్ను విడిపించలేకపోయింది. అదిగో ధనము లేకుండా దైవిక చిత్తము చేసినటువంటి ఆ పేదవాడైనటువంటి లాజరు చూడు, అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మదిగా ఉన్నాడు. ఈరోజు ధనము కోసం ప్రయాసపడుతున్నావు, పరిగెత్తుతున్నావేమో, లోకాన్ని సంపాదించుకోవటం కోసం. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఉదయాన్నే లేచి రాత్రి అంతా మేము ప్రయాసపడి పరిగెత్తి పని చేస్తున్నాం, మాకు అట్నే ఉంది నీకు కూడా అట్నే ఉంది అన్నాడు. నాకు అట్నే ఉంది నీకు కూడా అట్నే, ఒక రకంగా చూస్తే నాకంటే నీవే బాగుండావు అన్నాడు. నేను దేవునికి స్తోత్రం చెప్పాను, నేను ఎప్పుడు ప్రయాసపడాల, ఏదో సంపాదించాలి, ఏదో చెయ్యాలా, ఎట్లాగో నేను కలలు కనలా, నా లైఫ్ని డిజైన్ చేసుకోవాలా, నా లైఫ్ని నేను డిజైన్ చేసుకోవాలా, నా లైఫ్ని ఏది జరిగినా దేవునికి స్తోత్రం అనుకుంటున్నా, అంతే. దేవునికి స్తోత్రం. నేనంటాను, ఆయనకి నీ జీవితాన్ని అప్పగిస్తే ఆయన నీ జీవితాన్ని అనేకులకు ప్రయోజనకరంగా మార్చి అనేకుల ఎదుట నిన్ను తలగా నిలపగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ప్రభువుకు అప్పగించు.
మన స్వచ్ఛతమును తీసి ప్రక్కన పెడదాం. నేనంటాను, ఏమి సంపాదించాడు అని యోసేపు ఐగుప్తు దేశంలో 2వ రాజు అయ్యాడండి. ఏం సంపాదించాడు? ఏమి జ్ఞానం, ఏమి తెలివి, ఎవరున్నారని, ఎవరు తనను ఆదుకున్నారని, ఎవరు తన పక్షాన ఉన్నారని, వెయ్యాలి వెయ్యాలి అని ఎవరన్నారండి? ఓటు వెయ్యాలి వెయ్యాలి అని ఎవరైనా అన్నారా? ఈరోజు అయితే వెయ్యాలి, ఓటు వెయ్యాలి. చాలామంది పోయి ఉంటారు, 100-200 ఇచ్చి ఉంటారు. జై 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 కదా, ఎవరు ఉన్నారని, ఎవరు జై కొట్టారని, ఎవరు తనను ఆదుకున్నారని ఐగుప్తు దేశంలో యోసేపు రాజు అయిపోయాడండి. దైవ చిత్తానికి యోసేపు తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా! నా దేవుడు అనేకుల ఎదుట యోసేపును తలగా నిలిపాడు. అందరూ వచ్చి యోసేపు వైపు చూచి చేతులు కట్టుకొని గడగడలాడుతున్నారు. గతించిన దినాలలో యోసేపును చూచి తృణప్రాయముగా తీసివేసినటువంటి పోతీఫరు కూడా, పోతీఫర్ ఇంట్లో యోసేపు ఎవరు? బానిస పని పిల్లవాడు. రే యోసేపుగా అన్నవాడు ఇప్పుడు ఏమంటున్నాడు? ఏమన్నాలి అసలుకి రాజుని? రాజుగారిని ఏమన్నాలా? మహాప్రభు అనాలి. ఎస్ లార్డ్ అనాల. ఇప్పుడు పోతీఫర్ కూడా వచ్చి ఏమంటున్నాడు? రాజా, ఎవరున్నారని ఎట్లాగా డిజైన్ చేసుకున్నాడు యోసేపు తన జీవితాన్ని? ఏమీ డిజైన్ చేసుకోవాలి, దైవ చిత్తానికి అప్పగించుకున్నాడు. తన జీవితంలో ఉన్నత స్థితిలో ఉండాలని ఏదో సంపాదించి స్టెప్ మీద స్టెప్, ఇది మొదటి స్టెప్ వేసా, వచ్చే సంవత్సరం 2వ స్టెప్ వేస్తా, 3వ సంవత్సరం 4వ స్టెప్ వేస్తా. స్టెప్పుల మీద స్టెప్పులు వేసుకొని మనం కట్టుకుంటామా? కట్టుకున్నటువంటి ఆ డిజైన్ ఏమైంది? ఒకరోజు ఏమైపోయింది? కూలిపోయింది. దేవునికి స్తోత్రా, హల్లెలూయా. దైవ చిత్తము కాకుండా బాబేలును స్టెప్ బై స్టెప్ ప్రేమైనటువంటి వారు మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు బాబేలు గోపురాన్ని కట్టారు. అది దైవ చిత్తము కాదు. ఒక రోజు ఏమైపోయిందంటే కట్టుకున్నదంతా కూలిపోయింది, తారుమారైపోయింది. నేనంటాను, నీ జీవితంలో తారుమారు కాకమునిపే ప్రభు హస్తానికి నిన్ను నీవు అప్పగించుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? నీకు ప్రయోజనమైన సంగతులను ఏమిటో నీ ఆత్మీయ జీవితంలో తరచి 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 ధ్యానం చేయి. నీకు ఆత్మీయతకు ప్రయోజనకరమైన సంగతులు. ఒకటి, విశ్వాసము మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరం. దేవునికి స్తోత్రా, హల్లెలూయా. 2వ సంగతి చూద్దామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, దయచేసి 8వ వాక్యాన్ని చదువుదామా? 4వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక, ద ఫస్ట్ తిమోతి 4th చాప్టర్ అండ్ 8th వర్డ్స్. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. దైవభక్తి అన్ని విషయాలలో మనకి ఏం చేస్తుందంటే
ప్రయోజనకరం. శరీర సంబంధమైన కార్యాలు ఇప్పటికే ఒకవేళ మనకి ప్రయోజనకరం అవునేమో కానీ ఆత్మ సంబంధమైన సంగతులు, దైవభక్తి సంబంధమైన సంగతులు మనకి అన్ని విషయాలలో ప్రయోజనకరమైంది. భక్తి ఆత్మ సంబంధమైన సంగతులు ఏదో మన జీవితాలు స్థిరపరచబడాలి. దైవభక్తి మన జీవితంలో మనలను ఏదో ఒక దినం మన ఉన్నత స్థితిలో నిలుపుతుంది. ఎవడైనా అనుకున్నాడా? దావీదును చూచిన వాడు దావీదు రాజు అవుతాడని ఎవడైనా అనుకున్నాడండి? ఎవడనుకోలా. ఒకరోజు దావీదు ఏమయ్యాడంటే రాజు అయిపోయాడు. ఎందుకయ్యా దావీదు నీవు రాజు అయ్యావంటే దావీదు అంటాడు, అయ్యా నాకే తెలియదు ఎందుకయ్యాదా నాకే తెలియదు. ఆశ్చర్యంగా ఉంది ఈ సంగతులన్నీ. నేను ఎందుకు రాజు, నన్ను దేవుడు ఎందుకు రాజు చేశాడో నాకు అర్థం కావట్లేదు. పిచ్చి పట్టినట్టుంది నాకు. నేను ఎవరిని? నేను గొర్రెలు కాచుకునేవాడిని కదా. గొర్రెలు కాచుకునేటటువంటి నన్ను నా దేవుడు రాజుగా చేశాడు అంటే పక్కనున్న ఇంకొకడు అంటాడు, లేదు తిక్కల మొకాడ, దేవుడు ఎందుకు నిన్ను రాజుగా చేశాడో తెలుసా? దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉన్నావు. ఆ సంగతి తెలీదా? అవునా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే రాజుని చేస్తాడా దేవుడు? ఎస్. దైవ సంబంధమైన భక్తి నీకు అన్ని విషయాలలో ప్రయోజనకరమైంది. అర్థం కావట్లా, దావీదుకు కూడా అర్థం కావట్లా. ఎందుకు చేశాడో నాకు తెలియదయ్యా, నేను రాజునయ్యాను, ఎందుకు చేశాడో దేవుడు నాకు అర్థం కావట్లేదు, ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. ఎట్టాగయ్యావు రాజు దావీదు? ఎందుకు నువ్వు రాజు, ఎందుకు చేశాడు నిన్ను దేవుడు రాజుగా అంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదు, పిచ్చెక్కింది. ఆ పక్కనున్నవాడు చెబుతున్నాడు, అయితే నోరు మూసుకో, దైవభక్తి కలిగిన వాడివి కదా నువ్వు. అందరూ సినిమాలు చూస్తుంటే నువ్వు ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉన్నావు కదా. అందరూ లోకస్తులు, లోక సంబంధమైన సంగతులు యందు తిరుగుతున్నప్పుడు నీవైతే దైవభక్తి కలిగి ఉన్నావే, ఆ సంగతులను నీ దేవుడు చూచాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు నీ భక్తిని చూశాడు. అందుకే నీ భక్తి నీ జీవితంలో అన్ని విషయాలలో నీకు ప్రయోజనాన్ని చేకూర్చింది. చాలామంది అనొచ్చు, యవన కాలంలో ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏ పిచ్చోడా, ఇప్పుడు అంటారా దేవుణ్ణి నమ్ముకునేదే తెక్కల మొహోడా అని అనొచ్చు. ఎంత వయసు ఉంది, ఎంత అనుభవించాల్సి ఉంది, ఎంత నీవు లోకంలో జీవించాల్సి ఉంది. వీటన్నిటిని విడిచిపెట్టి దేవుణ్ణి నమ్ముకున్నావేమరా? దేవుణ్ణి నమ్ముకున్నావేమమ్మాయి? ఏం ప్రయోజనం? అంత అయిపోయిన తర్వాత ఎప్పుడు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏం చేయాలట? దేవుణ్ణి నమ్ముకో. అప్పుడంట నడిపించు నావా నడి సాంద్రము. ఎప్పుడా నడి సముద్రమే, వయసు పోయింది, భవిష్యత్తులో పరలోకం వెళ్తామనే ఉద్దేశం కూడా లేదు. నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరయంపజేయుమయ్యా. చూడండి, వయసు ఉన్నప్పుడేమో వయసుకు తగిన రీతిలో నాట్యమాడి జీవితం అంతా అయిపోయి వయసు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి రావాలంట? నాకు తెలిసి ఒక 60 సంవత్సరాల తల్లి అందరూ బాప్తీసం తీసుకుంటే వచ్చే పాట పాడితే పాట పాడుతుంది, వాక్యం చెబుతుంటా బాగా ఆనందిస్తుంది, ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకుంది. నేను ఎందుకో ప్రేరేపించబడి అడిగా, అమ్మా
నువ్వు కూడా తీసుకోకూడదు బాప్తిసం అన్న. అవంది ఇప్పుడేనా అంది. ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు. చచ్చిపోయింది పాపం, చనిపోయింది. ఇప్పుడేనంటాయో అంతే. నేను అనుకున్నాను ఈ 60 సంవత్సరాలప్పుడు కూడా ఏం చెయ్యాలని. కొంతమందికి దైవభక్తిలోనికి రావటానికి ఇష్టపడట్లా. నేను అంటాను, దైవభక్తి నీ జీవితంలో నీవు కలిగి ఉంటే నీవు సిగ్గుపడకో. నా దేవుడు ఆ దైవభక్తి నీ జీవితంలో అన్ని విషయములలో ప్రయోజనకరంగా మార్చగలడు. ప్రభు పరిశుద్ధ పాదాల చెంత దైవభక్తి కలిగిన నీవు సిగ్గుపడద్దు. దైవభక్తి కలిగిన నీవు సిగ్గుపడద్దు. దేవుని కొరకు జీవించడానికి సిగ్గుపడద్దు. నేను అంటాను, ఎందుకు సిగ్గుపడాలండి? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కొంతమంది బైబిల్ తీసుకొని రావటానికి సిగ్గుపడతారు. చూడండి, బైబిల్ తీసుకొని రావటానికి సిగ్గుపడతారు. ఎక్కడో పెట్టుకొని, ఎట్టో దాచుకొని, కొంతమంది పొట్టలో పెట్టుకొని వస్తూ ఉంటారు. నేనంటాను, సిగ్గుపడద్దు. ఎందుకు సిగ్గుపడాలా? సిగరెట్ దాగేవాడు ఇదిగో రింగులు ఇస్తున్నాడు. మందు తాగేవాడు కూడా అంటున్నాడు, ఎత్తితే బాటిల్ దించను పందెమా. మందు తాగేవాడు అదేదో తనకేదో గర్వ కారణం అన్నట్లుగా చెబుతున్నాడు. శరీర సంబంధమైన కార్యాల విషయంలోనే వాళ్ళు అతిశయపడుతుంటే, మనము భక్తి సంబంధమైన సంగతులు ఎందున్నా మనం ఎందుకు సిగ్గుపడాలి? సిగ్గుపడవలసిన సంగతులు ఎందు వారు అతిశయపడుతున్నారు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దేవుని పరిశుద్ధ గ్రంథమును కలిగి దేవుని సన్నిధిలోనికి వస్తే అది నీకు ప్రయోజనకరము. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, నీవు సిగ్గుపడకు. ఏం మనం ఏమన్నా కాని పని చేస్తున్నావా సిగ్గుపడటానికి? చెయ్యకూడని పని చేస్తున్నామా? నీ ఇమేజ్ ఇంకా పెరిగిద్ది. బైబిల్ తీసుకొని వస్తే యవ్వన కాలములో దేవుని కొరకు బ్రతుకుతున్నాడు అని నిన్ను చూచిన పాపము చేసేవాళ్ళు కూడా ఇప్పుడు నీ ఎదుట నిలవబడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, దైవ భక్తిని ఎంత మాత్రమో తృణప్రాయముగా ఎంచకు. దైవ భక్తి నీ జీవితంలో ఏం కలగజేస్తుందంటే ప్రయోజనమును కలగజేస్తుంది. హల్లెలూయా. దైవికమైన ప్రయోజనము. దావీదు జీవితములో చిన్నతనము నుంచే దేవుని సన్నిధిలో ఎదిగి బలపరచబడుతున్నాడు. అతడు నోరు తెరిస్తే కీర్తనలే. ఏ కీర్తనలు? దైవికమైన కీర్తనలు. దేవునికి స్తోత్రం. యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలగదని కీర్తనలు పాడుతున్నాడు. అందుకే నేను పాట రాశా. ఏమని? దావీదు హెచ్చించబడటానికి కారణం ఏంటంటే అతని నోటిలో ఉన్న అతని స్తుతి కీర్తన. ఆరాధికుడైన దావీదు స్థితి మార్చెనే. ఏంటి? గతంలో గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆ గొర్రెలు కాస్తూనే దేవుని స్తుతిస్తూ ఉంటే అతని నోటిలో ఉన్నటువంటి ఈ స్తుతి కీర్తనలు అతని జీవితాన్ని ఎట్లా మార్చంటే కంప్లీట్గా టోటల్లీ చేంజ్డ్. దేవునికి స్తోత్రం. ఆరాధికుడైన దావీదు స్థితి మార్చెనే. తన నోట నుండిన నీ స్తుతి కీర్తనలే. ఆరాధికుడైన దావీదు స్థితి మార్చెనే. తన నోట నుండిన
నీ స్తుతి కీర్తనలే, నీ స్తుతి గానములే నా నిత్య స్వాస్థ్యములు. అనుసరించెదా నీ నామ ప్రస్తుతులు, నీ స్తుతి గానములే నా నిత్య స్వాస్థ్యములు. అనుసరించెదా నీ నామ ప్రస్తుతులు. ఆరాధికుడైన దావీదు స్థితి మార్చెనే, తన నోట నుండిన నీ స్తుతి కీర్తనలే. ఆరాధికుడైన దావీదు స్థితి తన నోట నుండిన నీ స్తుతి కీర్తనలే, నీ స్తుతి గానములే నా నిత్య స్వాస్థ్యములు. అనుసరించెదా నీ నామ ప్రస్తుతులు. స్తుతి స్తోత్రము బలమిచ్చును, స్తుతి స్తోత్రము జయమిచ్చును, స్తుతి స్తోత్రము బలమిచ్చును, స్తుతి స్తోత్రము. నా స్తుతులపై ఆసీనుడా నీకే నా ఆరాధన. నా స్తుతులపై ఆసీనుడా నీకే నా ఆరాధన. ఆరాధన ఆమేన్ ఆమేన్. ఆరాధన 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 ఆరాధన. స్తోత్రం బలమిచ్చును, స్తుతి స్తోత్రము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దావీదు పరిస్థితి మార్చబడటానికి కారణం ఏమిటంటే అతని నోటిలో ఉన్నటువంటి అతని స్తుతి కీర్తనలు. నేనంటాను, నీ జీవితం మార్చబడాలి, మన జీవితాలు మార్చబడాలి అంటే మనము కలిగిన దైవ భక్తి. ఆ దైవ భక్తి మనల్ని ఏం చేస్తుందంటే టోటల్లీ చేంజ్డ్. ఎవడు మనల్ని గుర్తుపట్టడు. గుర్తుపట్టారా? సొంత అన్నలే వెళ్ళారా యోసేపు దగ్గరికి, రాజుగా ఉన్నాడు, గుర్తుపట్టారా? గుర్తుపట్టలా. ఏమిటి కారణం? దేవుడు పరిపూర్ణంగా ఎవడు గుర్తుపట్టకుండా యోసేపుని చేశాడు. నేనంటాను, ఒకరోజు నిన్ను బాగుగా ఎరిగిన వారే నిన్ను గుర్తుపట్టలేని స్థితిలో నీవు ఉండాలి అంటే నీవు దైవ భక్తిని కలిగిన వ్యక్తివిగా మార్చబడదువుగాక. హల్లెలూయా. దైవ భక్తి చేయుటలో సిగ్గుపడకో. లోకస్తులు లోక సంబంధమైన కార్యాలు చేయుటకు సిగ్గుపడట్లా. నేను ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పుకోవడానికి సిగ్గుపడకో. సిగ్గుపడే సంగతిని ఏం చేస్తున్నామండి మనం? ఏమైనా చేస్తున్నామా? సిగరెట్ తాగితే సిగ్గుపడాలి కదా. సిగరెట్ తాగితే సిగ్గుపడాలి. సిగరెట్ దాని మీద ఏమి రాసి ఉంటుంది? టొబాకో కాజెస్ టు క్యాన్సర్ అని రాసింది. మందు తాగేవాడు సిగ్గుపడాలా. మందు దాని మీద ఏముంటుంది?
ఏమండి, ఆరోగ్యానికి మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని రాస్తుంటుంది. గుటకాలు వేసేవాళ్ళు ఉన్నారు. గుటుక్కైపోతాం, జాగ్రత్త. గుటకాయ వేస్తే గుట్టుక్కైపోతాం. ఒకడు గుటకాయ వేస్తా ఉన్నాడంట, యథాతథంగా రోజులాగానే బ్రష్ వేస్తున్నాడంట. ఇట్లా తనగల గట్టిగా ఈ బ్రష్ ఈ బుగ్గలో నుంచి బయటకు వచ్చేసింది. ఏంటంటే కారణం అంటే వాడి క్యాన్సర్ లోపల ఉందంట. ఉన్న ఫలంగా బ్రష్ వచ్చేసేసింది. ఏం చేయాలి అర్థంగా అటు పెట్టుకొని ఇంకా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు వేసి మొత్తానికి ఈ బ్రష్ని లాగేసి పరీక్ష చేస్తే వాడికి క్యాన్సర్ అంట. నేనంటాను, గుట్కా ఏ బాక గుట్టుకైపోతావు క్యాన్సర్తో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గుట్కా మీద రాసి ఉంటుంది ఏమని, గుట్కా చూయింగ్ ఇంజూరియస్ టు హెల్త్. గుట్కా నవ్వలకూడదు, నవిలితే ఆరోగ్యానికి హానికరం అని. ఇన్ని సంగతులు రాస్తున్నా కానీ ఒక్కొక్కడు బండి మీద పోతా అని ఎట కొట్టుకొని పోతా ఉంటాడు. ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు. నేనంటా, నువ్వు దైవభక్తి కలిగి ఉన్నావు, అటన్నిటికంటే శ్రేష్టమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దైవభక్తి యేసయ్యను కలిగిన, యేసయ్యను ఆరాధించుటకు వస్తున్నావు, ఎందుకు సిగ్గుపడాలా? ఒక ఆయన ఎక్కడికి వెళుతున్నా కానీ ఏం చేస్తాడో తెలుసా? తన లోపల బట్టలు ఉంటాయి, పైన మాత్రం ప్రత్యేకమైన బట్టలు ఉంటాయి. ఆ బట్టల మీద ఎదురు యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయునని పెద్ద పెద్ద అక్షరాలు. వెనక చేతుల మీద, ప్యాంటు మీద, ఎక్కడ చూసినా కానీ వాక్యమే. ఇంటికి వచ్చినప్పుడు అవి తీసి పక్కన పెట్టేస్తాడు. బయటికి వెళితే మాత్రం ఇవి వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఎందుకో, ఏ విధము చేతనైనా ఈ మాటలు చదివిన వారు రక్షించబడతారు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైనటువంటి వారులారా, ఇంత త్యాగపూరితము కలిగినటువంటి దేవుని బిడ్డలు ఉంటుండగా కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకోవటానికి సిగ్గుపడతారు. చర్చికి వెళుతున్నాము అని చెప్పుకోవటానికి సిగ్గుపడతారు. బైబిల్ తీసుకోరాటానికి సిగ్గుపడతారు. నేనంటాను, సిగ్గుపడవలసిన సంగతులు ఏమి మనము చేయట్లేదో. హల్లెలూయా. సాతానుడికి మంట. నువ్వు బైబిల్ తీసుకుంటే సాతానుడికి మంట. అందుకే నీ గుండెల్లో నీ మైండ్లో ఒక ఆలోచన, ఏం బైబిల్ లేకపోతే మళ్ళీ నేనంటా, నువ్వు బైబిల్ లేకుండా వస్తున్నావు, నువ్వు సినిమాకి వెళ్తున్నావో దేవుని మందిరానికి వెళ్తున్నావు ఎడుగు తెలుసు. నువ్వు బైబిల్ పట్టుకొని వస్తే చెప్పాలా, దేవుని మందిరానికి వెళుతున్నాడు, చర్చికి వెళుతున్నాడు ఈ బ్రదర్ ఈ సిస్టర్ అని. అందుకే బైబిల్ పట్టుకో. దాని మీద రాయబడిన మంచి మాట ఏమిటంటే పరిశుద్ధ గ్రంథము. ఏ గ్రంథానికి కూడా ఆ పేరు ఇంతవరకే లేదు. మన చేతులలో ఉంచబడినటువంటి ఆ దైవ గ్రంథానికే పరిశుద్ధ గ్రంథము. ఎవరు పట్టుకుంటారు ఇది? పరిశుద్ధముగా జీవించాలి అనే తాపత్రయం కలిగిన వారు, లేకుంటే పరిశుద్ధముగా జీవించుటకు జీవితాలను సిద్ధపరుచుకున్న వారు పట్టుకుంటారు. అపవిత్రముగా ఉన్న వాళ్ళు పట్టుకోరు. కొంతమంది ఫుల్ ఫిట్ ఎక్కడానికి భయపడదు. అమ్మా నేను ఎక్కను, నువ్వేయి, నువ్వు లాగు, నువ్వు జరుపు కదా. ఎందుకు? నిజమే. ఇదేమిటి ఫుల్ ఫిట్? దేవుని సన్నిధి నిలిచే స్థలము. దేవునికి స్తోత్రం. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడానికి ఇష్టపడరు. భయం. నీ ఆత్మీయ జీవితంలో ప్రేమైనటువంటి వారులారా, నీవు కలిగినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమే మన ఇమేజ్ని ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళుతుంది. హల్లెలూయా. కావాలంటే బైబిల్ పట్టుకొని రా. నిన్ను సినిమాకి పిలిచేవాడు ఇక మీదట
పిలవడం. పిలుస్తాడా? ఎందుకు? వాడు చర్చికి వెళ్తున్నాడు, మనం ఇక పిలవకూడదు. నువ్వు అటు ఇటు రెండుంటే అటు పిలుస్తారు, ఇటు కూడా పిలుస్తారు. దేవునికి స్తోత్ర. నేనంటాను, అప్పుడు నీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమైనది ఏమీ ఉండదు. నీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమైనది ఏమిటంటే దైవ భక్తి. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మీయతకు ప్రయోజనకరమైనది ఒకటి ప్రేమైనటువంటి వారిలో విశ్వాసం అయితే, రెండవది దైవ భక్తి, మూడవది మనం చదువుదామండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము, యెషయా గ్రంథము 48వ అధ్యాయం, దయచేసి 17వ వాక్యాన్ని చదువుదామా? 17వ వాక్యం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనకరము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదును. మనకి ప్రయోజనకరమైంది ఏమిటంటే ఉపదేశం. మనకు ప్రయోజనకరమైంది ఏమిటి? దేవుని శ్రేష్టమైనటువంటి వాక్యం. ఇంకొక మాటను కూడా చదువుదామా? తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ప్రేమైనటువంటి వారలారా 3వ అధ్యాయము, దయచేసి 17వ వాక్యాన్ని చదువుదామా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదామా? 16 నుంచి, దైవజనుడా సన్నద్ధుడై, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీయందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్యము మన జీవితానికి ఎట్లాంటిదంటే ప్రయోజనకరము. దేవుని వాక్యం మనకేమిటి? ప్రయోజనకరం. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? మనలను తప్పుదిద్దుతుంది, మనల్ని గద్దిస్తుంది, మనల్ని హెచ్చరిస్తుంది, మనలను దేవుని సన్నిధిలో నిలవబెట్టుటకు ప్రయోజనకరముగా మనలను మన జీవితాలకు మార్చుతుంది. అందుకే దేవుని వాక్యము మనకి ప్రయోజనకరం. ఈ వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. ఈ వాక్యపు వెలుగులో మన జీవితాన్ని కట్టుకోవాలి. వాక్యము లేకుండా నీ జీవితంలో ప్రయోజనకరముగా నీవు మార్చబడలేవు. వాక్యం ఏం చేస్తుందంటే హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెబుతుంది. దైవోపదేశం ఏం చేస్తుంది? మనలను గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, బుద్ధి చెబుతుంది, క్రమపరుస్తుంది. ఒకరోజు ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనలను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఎదుట నిలవబెడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, ఎప్పుడు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు ఫలప్రదముగా మార్చబడతావు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ పిండి బిసుకు తొట్టి దీవించబడును, నీ పొలములోని పనులు దీవించబడును, నీ కుమారులు దీవించబడును, నీ సంతానం దీవించబడు. ఎప్పుడు కూడా సంతానం దీవించబడు. దీవెన దీవెన దేవన దేవన. నేనంటాను, ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదము కావాలి, కానీ ఆ ఆశీర్వాదము మనలను పరలోక రాజ్యానికి చేర్చదు. మనలను పరలోక రాజ్యానికి చేర్చేది ఏంటంటే దేవుని వాక్యము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్యమునకు, ఆ ఉపదేశమునకు మనలను మనం అప్పగించుకోవాలి. వాక్యం ఏం చేస్తుంది? ఉపదేశం ఏం చేస్తుందంటే ఖండిస్తుంది, హెచ్చరిస్తుంది, బుద్ధి చెబుతుంది, గద్దిస్తుంది. ఆ ఉపదేశానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. కొంతమందికి హెచ్చరించటం అంటే ఇష్టపడదు, గద్దించటం అంటే ఇష్టపడదు కదా.
అందుకే చాలామంది మరి ఆత్మీయ జీవితంలో ఏదైనా ఒక చిన్న శ్రమ వస్తే ఏమైపోతున్నారంటే మరలా లోకంలోనికే వెళ్ళిపోతున్నారు. నేనంటాను, శ్రమలు మనకి ప్రయోజనకరం, శ్రమలు మనకి మేలులను కలగజేస్తాయి. ఒక కొలిమిలో కమ్మరివాడు కొలిమిలో ఒక ఇనప ముక్కను పెట్టి దాన్ని బాగా కాల్చి దానిని బాగా కాల్చి 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 ఏం చేస్తాడంటే ఆ దిమ్మె మీద పెట్టి చెప్పాలా పెద్ద సమెటలు తీసుకొని దమ్మ 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 బాదుతూ ఉంటారు. నేను కూడా వేసా ఇంతకు మునుపు. నేను చదువుకుంటానే ఉన్నాను. ఆ కొలిమి దగ్గర పనిచేశా. మా మామ ఆయన ఆ మేస్త్రి ముగ్గురు నిలబడేసేవాళ్ళం. ఈ ముగ్గురులో తప్పుపోయేది ఎవరిదంటే నాదే. ఎందుకంటే నాకు అలవాటు లేదు కదా. కొద్దిసేపు వేయంగానే అది కూడా ఇటు తిప్పేయాలి. నేను ఏదో చదువుకుంటా పని చేసుకుంటా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఆయన ఒక్కటి తప్పుపోతే దమా దమా రెండు వచ్చి నా దాని మీద పడతాయి. ఆయన అంటే అని ఆ ఎర్ర గాలి ఉన్న అది తీసుకొచ్చి నా కాళ్ళ నేను ఎగిరి 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 గంతులు. నేను కొన్నిసార్లు ఇసుకు పుట్టి ఇసిరి ఆ సమిట అక్కడ నేను రాను బా. ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో బ్రతిమలాడతావు, ఎవరు లేరు రారా, ఎవరు లేరు రారా, ఎవరు లేరు రారా అని. ఎడకొస్తేనేమో కాళ్ళకి అది అంటిస్తావా కాల్చిన నిప్పు, నేను రానుపో అంటే. ఇంటికి వచ్చాం, మరి పని చేసేటప్పుడు అంటనే చేయాలా అనేవాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు దాని మీద ఏమైనా కోపమా? మాకేమైనా కోపమా? లేకుంటే కాల్చేటటువంటి ఆ మేస్త్రికి ఏమైనా కోపమా? ఏం కోపం లేదు. దాన్ని ఎంత కొట్టగలిగితే దానికి ఆ మేస్త్రి ఏం చేస్తాడు, దానికి ఆ రూపుని కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ ఇనప మొక్కను గొడ్డలు చేయాలంటే గొడ్డలు చేస్తాడు, లేక కత్తి చేయాలంటే కత్తిని చేస్తాడు. చేసిన తర్వాత వదిలిపెడతాడంటే వదలడు. దాన్ని మనలో లోపల పెట్టి బయటికి తీసి సానబెడతాడు. ఆకురాయిలో అది తీసుకొని సానబెట్టి దాని మీద ఏం చేస్తాడు, నీళ్ళు వేస్తాడు. అది టెంపర్ అయిపోద్ది బాగా. ఇప్పుడు కొమ్మలు నరికినా కానీ ఎరగదాం. దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రవీణటువంటి మరలరా దైవజనుడు ఎందుకు, సేవకుడు ఎందుకు గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు అంటే దేవుని ఆలోచన నీ మీద ఉంది. అందుకే నా దేవుడు నిన్ను ఒక ప్రయోజనకరమైన పాత్రగా మార్చాలని తన వాక్యముతో నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నశించిపోయేటటువంటి నిన్ను తన వాక్యముతో ప్రభు ఏం చేస్తున్నాడంటే తన సేవకుని నిలబెట్టి ప్రభు ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చాలని సమ్మెడ దెబ్బలు పడతా ఉంటాయి. ఆ పక్క కోలి ఇంకొకడు ఉంటాడు పిల్లోడు, ఇంకొక మేస్త్రి కొడుకు, వాడు వస్తాడు. వాడు కొంచెం మెంటలోడు పాపం. మేము ఇట్టేస్తా ఉంటామా, వాడు కూడా ఇట్టంటా ఉంటాడు. వాడు మెంటలోడు. నాకు ఎక్కడ బాధంటే నేను ఈడు చూస్తూ ఉంటాను. నేను చిన్నోడు కదా, నేను ఈడు చూస్తూ ఉండే దెబ్బ తప్పిద్ది. నాకు ఎంత ఊపుకేస్తామో వెనకాల వాడు కూడా అంత ఊపుతూ ఉంటాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గమనిద్దాం ప్రేమైనటువంటి వారలారా, ఎందుకు సమ్మెడ దెబ్బలు అంటే, ఎందుకు సమ్మెడ దెబ్బలు అంటే ఆ ఇనప మొక్కలు ఒక ఆకారమును చేయుటకు దేవుడు ఎందుకు సేవకులను నిలిపి వాక్యముతో హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీలో తన ఆకారమును కలగ చేయుటకు. దీన్ని ఇష్టపడలేదా?
దీన్ని ఇష్టపడలేదా? ఎంతకాలం ఉన్నా కానీ నువ్వు ఇనప మొక్కగానే ఉంటావు. నువ్వు ఇనప మొక్కగా ఉంటే ఏం చేస్తాడు? అలాగే అట్లాంటి వాడు ఉండలా తీసుకొని పోయి తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఐసులకి వేస్తాడు కొంతమంది. ఇంకొకడు మిఠాయికి వేస్తాడు కొంతమంది. మిఠాయి వాడు ఏం చేస్తాడు? తీసుకెళ్ళి ఇనప కొట్లో వేస్తాడు. ఇనప కొట్లో వేస్తాడు. నీ జీవితం అంతా ఇంక ఇనప కొట్టే. యేసు రక్తం చేయం. ఎండకి ఎండాలా, వర్షానికి తడవాలా, తుప్పు పడతా. ప్రయోజనకరమైన సంగతులు యందు నీ జీవితం మార్చబడాలి అంటే కొట్టినప్పుడు ఆ ఉపదేశమునకు, ఆ క్రమమునకు నీవు లోబడగలిగితే నీవు శ్రేష్టమైనటువంటి వ్యక్తివిగా మార్చబడుదువుగాక. హల్లెలూయా. నువ్వు ఇనప కొట్లో ఉండాలనుకుంటున్నావా? నువ్వు పనివాని చేతిలో ఉండాలనుకుంటున్నావా? నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నీవు పనివాని చేతిలో ఉంటే ఈ కొడవల బట్టే కదా కోసేది. చేను కోసేది ఏంది? కొడవల బట్టే కదా కోసేది. నీవు ఒక ప్రయోజనకరమైన పాత్రగా మార్చబడాలి అంటే నువ్వు దెబ్బలకి, నువ్వు ఉపదేశమునకు అప్పగించుకొని, గద్దింపుకు, హెచ్చరికకు నీవు లోబడగలిగిన వ్యక్తివైతే నా దేవుడు నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చునుగాక. హల్లెలూయా. దైవ ఉపదేశము మనకి ప్రయోజనకరము ప్రవినటువంటి వారలరా. ఈ ఉపదేశానికి మనలను మనం అప్పగించుకోగలిగితే నా దేవుడు నీ జీవితంలో తన ఉన్నతమైన చిత్తమును నెరవేర్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏమిటి విశ్వాస సంబంధమైనటువంటి మనకు ప్రయోజనము? ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము కలగదు. ఏమిటి విశ్వాసకి ప్రయోజనము? విశ్వాసమే ప్రయోజనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ భక్తి ప్రయోజనకరము. మూడవది ఇప్పుడు మనం ధ్యానం చేసే ఉపదేశమే ప్రయోజనకరం. నాలుగవది మనం చూస్తూ ఉంటే దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము, దయచేసి 7వ వాక్యాన్ని చదువుదామా? యోహాను రాసిన సువార్త దయచేసి 16వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదామా? అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదను. యేసు ప్రభు వారు చనిపోయారు, పాతి పెట్టబడ్డాడు. ఆయన ఒలీవల కొండ నుంచి ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళాడు. వెళ్ళకు మునిపే శిష్యులతో చెబుతున్నాడు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం. వీళ్ళు దుఃఖపడుతున్నారు, అయ్యా నువ్వు వెళితే ఎట్టగా? నిజమే, మనం ప్రభువు వెళితేనే మనకి ప్రయోజనం. ఆయన అంటున్నాడు, నేను వెళ్ళి మీకు స్థలములను సిద్ధపరిచి నేనుండు స్థలములో మిమ్మలను మీరును ఉండులాగిన మరలా వచ్చిన నేనుండు స్థలానికి మిమ్మలను తీసుకుని వెళతాను అంటున్నాడు. ఆయన ఒకసారి వచ్చాడు, తన కార్యములన్నీ ముగించాడు. 33.5 సంవత్సరాలు భూలోకం మీద ఉన్నాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. సిలువ వేయబడ్డాడు, మరణించాడు, తిరిగి వెళ్ళాడు. నేను అంటాను, తిరిగి వెళ్ళుట వలన, నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనము అని ప్రభు చెబుతున్నాడు. ఎందుకు ప్రయోజనం? 2 రకాలైన ప్రయోజనాలు. ఏమిటి? యేసు ప్రభు వారు తండ్రి యొద్దకు వెళ్ళటం మనకేం ప్రయోజనం? అందరూ అంటున్నారు, అయ్యా మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టక అంటే, ప్రభు అంటే నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీ కొరకు నేను ఒక ఆదరణకర్తని పంపిస్తాను. నిజమే, 2 ప్రయోజనాలు యేసు ప్రభు వారు
తండ్రి యొద్దకు వెళ్ళటం వలన. ఎందుకంటే ఒకటి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మన యొద్దకు పంపబడ్డాడు. రెండవది, ఆయన వెళ్ళి ప్రేమైనటువంటి వారలరా ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడంటే స్థలములను సిద్ధపరుస్తున్నాడు. స్థలములను సిద్ధపరుస్తున్నాడు. ఒక ఆమె అన్నది ఏమన్నా తెలుసా, నేను పరలోకంలో నా ఇల్లు చూసుకున్నాను. నేను చూశాను, నాది పెద్ద డాబా, పరలోకంలో నాది పెద్ద డాబా. నీ ఇల్లు ఎట్లా ఉందో చూసుకో ఒకసారి. నీది కనీసం పూరిగుడిసైనా ఉండొచ్చునే. ఏమికేమో డాబా అంట, ఎదుటిన్నాకేమో పూరిగుడిస అంట. అసలు డాబాలు ఉన్నాయని ఎక్కడని చెప్పారా? స్థలములను సిద్ధపరుచుతున్నానంటే ఇల్లు అనుకుంటున్నారా? మళ్ళా ఎవరు కాదు, పెద్ద సేవకురాలు. పెద్ద సేవకురాలు అని చెప్పుకొని తిరిగిద్ది. అంటే అక్కడ ఇల్లు చూసుకొని అక్కడ కాపురం పెట్టి అక్కడ కూడా సంసారం చేద్దాం అనుకుంటుందేమో. అక్కడ ఏముండవు. పరలోకంలో అందరూ ఎట్లాగుంటారంటే దేవదూతలను పోలిన వారై ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైనటువంటి వారు గమనిద్దాం. స్థలములను సిద్ధపరచుటకు వెళుతున్నారంటే కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ప్రభు మాకు మా భక్తి కొలది మాకు డాబాలు ఇస్తాడు, బిల్డింగ్లు ఇస్తాడు, పూరి గుడిసెలు ఇస్తాడు, రేకులు ఇస్తాడు అనుకుంటున్నారేమో. ఏం కాదు. స్థలములను సిద్ధపరిచేది ఏమిటి? ఆయన నూతన యెరూషలేమును, సియోనును, నూతన భూమిని ఆయన నిర్మించబోచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నూతన భూమిని, నూతన ఆకాశమును, నూతన యెరూషలేమును, నూతనమైనటువంటి సియోనును, పరసంబంధమైన సియోనును ఆయన నిర్మించటానికి వెళ్ళాడు. అంతేగాని డాబాలు కట్టడానికి, రేకులు వేయటానికి, పెంకులు వేయటానికి, పూరీలు వేయటానికి ఆయన వెళ్ళలా. బైబిల్ చెబుతుంది ఆ మంచి మాట. ఆయన సియోనును కట్టి ఆయన ప్రత్యక్షము కాబోతూ ఉన్నాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమైనటువంటి వారలారా, ఏమిటి మనకు ప్రయోజనకరం అంటే యేసు క్రీస్తు వారు పరలోకానికి వెళ్ళుట మనకి ప్రయోజనకరం. ఎందుకంటే ఆ స్థలానికి మరలా మనం ఒకరోజు వెళ్ళాలి అంటే ఇప్పుడు మనము మన ఆత్మీయ జీవితాలని కట్టుకోవాలి. ఎట్టాగనే తటస్థమైన స్థితిలోనే ఉండి నేను వెళ్తానంటే కుదిరే పని కాదు. మన భక్తిని కట్టుకోవాలి. అక్కడ నూతన యెరూషలేము ప్రభు ఏ రీతిలో కట్టుచున్నాడో ఇక్కడ మనము కూడా మన ఆత్మీయ జీవితాలని కట్టుకోవాలి. లోపము లేని వారిగా, నిష్కపటలముగా, బలహీనతలు లేని వారిగా, పాపము లేని వారిగా కట్టుకోవటం అంటే అర్థం ఏంటంటే దినదినము మనము కట్టబడాలి. ఒక ఇల్లు ఎప్పుడు కూడా ఒక రోజులోనే కట్టలేరు. ఒక ఇంటిని రాతి మీద రాతి నుంచే కట్టాల. దేవునికి స్తోత్రం. అంటే సంవత్సరం పెరుగుతున్న కొద్దీ మన ఆత్మీయ జీవితాలు ఏం కావాలంటే కట్టబడాల. జ్ఞానవంతురాలంట తన ఇంటిని ఏం చేస్తుందంట? పెరికి వేయును. జ్ఞానవంతురాలంటే అర్థం ఏంటి? మీరు కాదు, సంఘం ఏం చేస్తుంది? పెరికి వేసుకుంటుంది. కొంతమంది చూడండి, పోయిన సంవత్సరం ఆధ్యాత్మికంగా బాగున్నారు, ఇప్పుడు బాగున్నారా? ఏమీ లేదు. దైవభక్తి లేదు, ఆదివారం ఆరాధన లేదు, బుధవారం బైబిల్ స్టడీ లేదు, శనివారం కోటాలు లేవు. ఎక్కడ కోటాలు పెట్టినా ఇంతకు మునుపు అందరూ వచ్చేవాళ్ళు, ఇప్పుడు సువార్త కోటాలకు వచ్చేవాళ్ళు. మీ డబ్బులు మీరు పెట్టుకొని కదా. ఇప్పుడేమైపోయింది?
దొరకట్ల చేతులకి. అంటే నేను ఒక మాట అంటాను, మీరు ఇప్పుడు కట్టబడ్డట లేకుంటే పెరికేసుకున్న వాళ్ళ? మీరే చెప్పండి, నేను చెప్పను. యేసు రక్తం జయం, మీరే చెప్పండి. ఏం చెప్పట్లా, దొంగలు. ఇంతకు మునుపు మందిరం కడతామంటే ఎంతమంది వచ్చేవాళ్ళు, చేతుల్లోది లాక్కొని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మందిరం కట్టడానికే ఎవరు రావట్లా. పోయిన ఆదివారం ఇసుక వేయటానికి రండి అన్న. ఇంతకు మునుపు పిల్లలు కూడా వచ్చేసి అటు చూసేలకే లేదు. పోయిన వారం పాపం 10 మంది వచ్చారు. 10 మంది ఏనమ్మా వచ్చిందే? 10 మందే కదా, ఏదోలే 15 మంది వచ్చి ఉంటారు. అంటే మీ ఆత్మీయత ఏమైంది ఇప్పుడు చెప్పండి. సరే, పని తీసి పడేయండి. పోయిన సంవత్సరం, గత సంవత్సరం ఎక్కడ కూటమైనా వచ్చేవాళ్ళు, ఎక్కడ ఉపవాస ప్రార్థన అయినా వచ్చేవాళ్ళు కదా, ఏ ఇంట్లో కృతజ్ఞత కూటమైనా వచ్చేవాళ్ళు, ఎక్కడైనా సువార్త కూటమి, ప్రతి కూటానికి దేవుని మందిరంకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు రావట్లా. అంటే మీరు ఇప్పుడు కట్టుకుంటున్నట్లా పెరికేసుకుంటున్న వాళ్ళ చెప్పరేంటండి? పెరికి వేసుకుంటున్నారు. నేనంటాను, పెరికి వేయబడితే నీ ఆత్మీయ జీవితము పెరికి వేయబడిన వారైతే నీవు పరిపూర్ణమైనటువంటి దేవుని ఇల్లుగా మార్చబడలేవో. నీవు పరిపూర్ణమైన దేవుని ఇల్లుగా నీవు మార్చబడకపోతే ఒకరోజు ప్రభు యొక్క రాజ్యములో నీవు ఎత్తబడలేవు. ప్రేమినటువంటి దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితాన్ని దినదినం ఏం చేయాలా? కట్టుకోవాలా. నేనంటాను, వస్తూ ఉంటాయి సమస్యలు, వస్తూ ఉంటాయి నిందలు, వస్తూ ఉంటాయి అవమానాలు, వస్తూ ఉంటాయి. రావని ప్రభువు చెప్పాడా? నా నిమిత్తమును జనులు అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, అప్పుడు ఉత్సహించి సంతోషించుడి, మీ ఫలము పరలోకమందు తగ్గిపోతుంది అన్నాడా? అధికమవును. అప్పుడే ఇంకా మనం ఆత్మీయతలో స్థిరపరచబడాల. నన్నంటాడా, నాకు లెక్క చేయట్లా, నాకు లెక్క చేయట్లా, నన్ను పట్టించుకోవట్లా, నేను రాను. నేనంటాను, కట్టుకోవాల్సింది నువ్వు సేవకునిగా వాక్య సంబంధమైన వెలుగులో హెచ్చరించి గద్దించి బుద్ధి చెబుతా. కట్టుకోవాల్సింది నువ్వు, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాల్సింది. నీ ఇష్టం, పడేసుకుంటావో కోలు దూసుకుంటావో కట్టుకుంటే అది నీకు ఒక దినమున నీకు ప్రయోజనకరముగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కోలు దోసుకుంటావా, దానికి ప్రతిఫలము కూడా నీవే పొందుకోవాలా, దానికి లెక్క కూడా నీవే చెప్పుకోవాలా. కనుక మన ఆత్మీయ జీవితాలు క్రమపరుచుకుందుముగాక. 5వది నేను ముగిస్తా ప్రేమైనటువంటి వారిలా. అక్కడే యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము, దయచేసి 14వ వాక్యాన్ని ధ్యానం చేద్దాండా. 18వ అధ్యాయము చివరిగా 14వ వాక్యం ధ్యానం చేద్దాండా. కైఫా అంటున్నాడు, ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. నిజమే, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మన నిమిత్తము చనిపోవుట మనకి ప్రయోజనకరం. ఆయన ఎప్పుడు చనిపోయాడండి? ఆయన ఎప్పుడు చనిపోయాడు? యుక్తకాలమున. మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా మన కొరకు ఆయన మరణించాడు అని బైబిల్ చెబుతుంది.
మనం ఏమన్నా ప్రయోజనకరంగా ఉన్నామా దేవునికి? లేదే. దేవుని దూషించిన వారి, విరోధించిన వారి, వ్యతిరేకించిన వారి, దేవుని సన్నిధిని పోగొట్టుకున్న వారిని అయినా కానీ ఆయన మన కొరకు ఏం చేశాడండి? చనిపోయాడు. ఆయన ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట, ఒక మనుష్యుడు మనుషుల కొరకు చనిపోవుట ప్రయోజనకరము. నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రభునటువంటి వారలారా, ఎందుకు? మనుషులకు ప్రయోజనమును కలగజేయటానికి. ఆయన చనిపోయాడు గనుకని, ఆయన మరణించాడు గనుకని, ఆయన మన నిమిత్తము తనను తాను అప్పగించుకొని ఆయన మరణానికి అప్పగించుకున్నాడు గనుకని ఇప్పుడు మనకి ప్రయోజనం, మనం పరిశుద్ధులముగా మార్చబడగలుగుతున్నాము. ఆయన రక్తము మనలను ఏం చేస్తుందంటే, ఆయన రక్తము మనలను పాపము నుండి విడిపిస్తుంది. ఆయన శరీరం మనల్ని ఏం చేస్తుంది అంటే, ఆయన పోలికలోనికి మనలను ఆయన శరీరము మార్చుతుంది. కనుక ఇది ప్రయోజనకరం. కనుక మన ఆత్మీయ జీవితాలు 2021 సంవత్సరాల క్రితము నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన నిమిత్తము చనిపోయాడు. ఎందుకంటే మనకు ప్రయోజనము చేకూర్చుటకు. ప్రయోజనకరమైన సంగతులను విడిచిపెట్టి అప్రయోజనమైన, నిష్ప్రయోజనమైన వాటి వైపు నువ్వు పరిగెత్తుతున్నావేమో. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం బాగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము కాదు అని బైబిల్ చెబుతుంది. ఏమిటి మనిషికి ప్రయోజనము, ఏమిటి నీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనము అని మనం ధ్యానం చూస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారల, విశ్వాసం మన ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరము, దైవభక్తి మన ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరము, ఉపదేశము మన ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరము. యేసుక్రీస్తు వారు మరణము పొంది ఆయన పరలోకానికి వెళ్ళుట ఆయన మనకు ప్రయోజనం కలగజేశాడు. ఆయన చనిపోవుట మనకి ప్రయోజనకరము. ఇన్ని ప్రయోజనాలు ఉంటే వీటిని విడిచిపెట్టి లోకాన్ని సంపాదించుకొని, లోకమును సంపాదించుకొని లోకం వైపు తిరిగితే నీకేం ప్రయోజనము కలుగుతుంది? ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనము లేదు. కనుక సంపాదించుకోవాల్సిన వదిలిపెట్టి వ్యర్థమైన వాటి వైపు నువ్వు పరిగెత్తుతున్నావేమో. ఈ మధ్యాహ్న కాలపు వేళలో నా దేవుడు మన ఎదుట ఈ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ఉంచి ఉండగా అటు అనుభవాల్లో మన జీవితాలు కట్టుకొని ఆయన సన్నిధిలో ప్రయోజనకరమైన వాటిని సంపాదించుకొని ఆయన రాజ్యము కొరకు, రాకడ కొరకు మనం సిద్ధపడదుముగాక. ఆమేన్. అందరూ దయతో తలలో ఉంచుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ దయతో తలలో ఉంచుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థన చేసుకుందాం.